హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను 5 స్నాప్ స్టోరీ గురించి మాట్లాడదామని వచ్చేసాను. ఆ అబ్బాయికి అంత ధైర్యంగా 5 స్నాప్స్ ఎందుకు వీడియోస్ పంపించింది అంటే వాడు వీక్నెస్ చూసుకొని పంపించిందా, అసలు వాడేం చేయలేడా? ఇంత ధైర్యంగా ఈ అమ్మాయికి ఎందుకు ఇంత ధైర్యం వచ్చింది, ఎందుకు ఇంత ధైర్యంగా వాడికి వీడియో పెట్టింది అనే దాని గురించి ఈ వీడియోలో మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది అబద్ధమా కాదా అనే దాని గురించి కూడా నేను వాళ్ళు ఏ కాలేజు, వాళ్ళు ఎక్కడ చదువుకున్నారు, ఏంటి అనేది మొత్తం ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఉన్నాయి. ఎండ్ వరకు చూడండి, మిస్ అవ్వకండి, ఓకేనా? వాళ్ళిద్దరూ బీటెక్ అనమాట. బీటెక్ ఫస్ట్ ఇది ఆ అబ్బాయి వచ్చి మెకానిక్ అనమాట, మెకానిక్ బ్రాంచ్. ఈ అమ్మాయి వచ్చి సిఎస్సి అనమాట. వీళ్ళిద్దరు స్టోరీ అనమాట. వీళ్ళు 2 సంవత్సరాల నుంచి రిలేషన్షిప్ లో ఉన్నారు. దాని తర్వాత 3వ సంవత్సరము మొదటి సెమ్లో వాళ్ళ రిలేషన్షిప్ బ్రేక్ అయింది. ఆ అమ్మాయికి త్వరగా మూవ్ ఆన్ అయిపోయింది, కానీ ఆ అబ్బాయి మాత్రం ఆమెను తలుచుకుంటూ బాధపడుతూ ఉన్నాడు. ఒకరోజు ఆ అబ్బాయి తన స్నేహితుల పక్కన ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తూ ఉంటే వాళ్ళు ఫోన్ తీసుకొని చూస్తే అందులో 5 స్నాప్చాట్ స్నాప్లు ఉన్నాయి. వాటిలో ఒక స్నాప్ ఓపెన్ చేసి ఉండగా మిగతావి ఓపెన్ అవ్వలేదన్నమాట. రూమ్ లో ఐదుగురు ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ స్నాప్ని ఓపెన్ చేయగా ఆ అమ్మాయి ఇంకొక వ్యక్తితో బ్లో జాబ్ చేస్తున్న వీడియో లేదా ఫోటోలు మరియు ఆ వీడియోని వాళ్ళు రికార్డ్ చేసి పంపించారనమాట అబ్బాయికి. ఆ స్నాపులు చూసిన ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారనమాట. అంత ఘోరంగా ఉందన్నమాట. ఆ స్నాప్ చూసిన ప్రతి ఒక్కరూ ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఇక్కడ స్టోరీ వినగానే మనకే ఫ్యూజులు ఎగిరిపోయినాయి కదా. అక్కడ వాడు ఫేస్ చేసిండు కదా ఆ పరిస్థితి, ఏందబ్బా అసలు పాపము. అందుకే వాడు అంత స్ట్రెస్ గా ఫీల్ అయినాడు, బాగా ఎక్కి ఎక్కి ఏడ్చినాడంట. అమ్మాయి ఎంత ధైర్యంగా స్నాప్లు పంపడానికి కారణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు ఈమె ఏ ధైర్యం పెట్టుకొని వానికి ఆ స్నాప్ పంపింది కదా? మీకు ఆ డౌట్ వచ్చిందా? అసలు ఎవరికైనా డౌట్ వచ్చిందా? 5 స్నాప్ అనగానే అందరూ ఓపెన్ చేసేసి చూసేస్తున్నారు. అసలు ఆ అమ్మాయి వాడికి ఎందుకు పెట్టింది? వాడు అమ్మాయిని ఏమన్నా అన్నాడా, లేకపోతే ఈ అమ్మాయి వాడిని ఏమన్నా బ్లాక్మెయిల్ చేసిందా లేదా అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాము. ఆమెకు అబ్బాయి ఏం పీకలేడు అనే పూర్తి నమ్మకం ఉండడం వల్లే ఆమె అంత ధైర్యంగా పంపింది అని అనుకుందాం, ఓకే. ఇంకొకటి, నిజం చెప్పాలంటే వీడేం పీకలేడు అనే ధైర్యంతోనే ఆ అమ్మాయి అంత నీట్ గా స్నాప్ పంపింది. ఇది కూడా నిజమే ఉండొచ్చు. ఆ అమ్మాయికి అబ్బాయి గురించి తెలిసింది. అతను ఎక్కువ స్ట్రెస్ కి అట్లనే వీక్నెస్ ఉన్నాడు కాబట్టి, ఎమోషనల్ ఫూల్ అని ఆ అమ్మాయికి తెలిసింది కాబట్టి, అమ్మాయికి అది అర్థమైంది కాబట్టి ఆ అమ్మాయి వాడికి స్నాప్లు అనేది పంపింది. అబ్బాయి తన కుటుంబానికి చెప్తాడన్న భయము, లీక్ చేస్తాడన్న భయము, స్క్రీన్ రికార్డ్ చేసి వైరల్ చేస్తాడన్న భయము, లేదా బ్లాక్మెయిల్ చేస్తాడన్న భయము ఆమెకి ఏమాత్రం లేదు కాబట్టి అమ్మాయి వాడికి పంపించింది. అబ్బాయి యొక్క మానసిక పరిస్థితి మరియు ప్రేమ యొక్క ఫ్యూచర్లో వచ్చే ఏమన్నా ప్రమాదాలు కావచ్చు, అబ్బాయి కేవలం ప్రేమ కోసం ఎమోషనల్ ఫూల్ అయ్యాడని మనకు తెలుస్తుంది. ఇక్కడ ప్రేమించిన అమ్మాయి కోసం అతను తనను తాను ఎక్కువ వీక్ అయిపోయినాడు అమ్మాయి దగ్గర. ఇది ఒకటి బాగా అర్థమవుతుంది. రిలేషన్షిప్లు ఎంత ప్రమాదకరంగా మారుతున్నాయంటే ఈ మధ్యకాలము చాలా ఘోరంగా మారుతున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి అబ్బాయిలు. రిలేషన్షిప్లకి పోయిన వాళ్ళ పరిస్థితి ఇట్లనే ఉంటది. అందులోనే ఎక్కువ బీటెక్ రిలేషన్షిప్స్ అస్సలు నమ్మలేము. రిలేషన్షిప్ లో కామన్ గా గర్ల్ ఫ్రెండ్ ని మెయింటైన్ చేసి ఉంటే పామును పెంచుకున్నట్టే, మన మీద భారీ మనల్ని కాటేసిపోతుంది. ఇది నిజమే. కొంచెం రిలేషన్షిప్ లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రేమలో బతిమాలటం ఓకే, కానీ ఒకరి కోసం దిగజారడం కరెక్ట్ కాదని నాకు అర్థమవుతుంది. పోవాలనుకునింది ఎట్లయినా పోతుంది. పోయిన దాన్ని మళ్ళా కావాలని అనుకుంటే పోగి ఇట్లాంటి స్నాప్లే వస్తాయి. ఇది సంబంధాలు ఎక్కువ ఎదురయ్యే సవాల్ని సూచిస్తుంది. ముఖ్యంగా మనల్ని కావాలి అనుకున్న వాళ్ళ కోసం తగ్గితే పర్లేదు, కానీ వద్దనుకున్న వాళ్ళ కోసం నీ సెల్ఫ్ రెస్పెక్ట్ పోగొట్టుకుంటే అదే జరుగుతుంది కదా, అంతే కదా. లాస్ట్ ఫైనల్ గా నేను చెప్పాలనుకునేది ఏంటంటే, ఈ 5 స్నాప్స్
స్టోరీ ఏదైతే ఉందో అబ్బాయి వీక్నెస్ వల్ల కావచ్చు, డిజిటల్ లైఫ్ కావచ్చు, అబ్బాయి పర్సనల్ లైఫ్ కావచ్చు, సెల్ఫ్ రెస్పెక్ట్ కావచ్చు, ఆ అబ్బాయి అవన్నీ తన లవరు తన లైఫ్ ఏం కాకూడదు అనుకున్నాడు కాబట్టి అబ్బాయి ఎవరికి అంటే బయట పెట్టలేక అబ్బాయి లవ్ చేసినాడు కాబట్టి తనను తానే శిక్షించుకున్న పని అయిపోయింది. సో ఫ్రెండ్స్, మీరు లవ్ చేస్తున్న అమ్మాయిని అడగండి, ఆ అమ్మాయి ఫ్రీడమ్గా ఉందా లేదా అడగండి. అట్లనే ఆ అమ్మాయి గురించి తెలుసుకోండి. ఓకేనా? ఆ అమ్మాయిని ఎక్కువ మీరు ఫోర్స్ చేయకండి. అమ్మాయికి ఇష్టం ఉందా లేదా కనుక్కొని ఆ అమ్మాయి లవ్లో దిగండి. ఓకేనా? కొంచెం జాగ్రత్తగా ఉండండి. అందుకని చెప్పి మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని మీరు పోగొట్టుకోకండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతటితో వీడియో సమాప్తం. బాయ్.